రుచులు సీజన్ 2. మెయిన్ స్పాన్సర్స్ ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండి డిఎం గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లోనూ నిపుణులైన వైద్యులచే అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో కలవు. 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. కో స్పాన్సర్స్ తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అతి తక్కువ మంది విద్యార్థులతో 2025 నీట్ పరీక్షల్లో 29 సీట్లు, అలానే 2026 జేఈఈ మెయిన్స్లో 99.91% గోదావరి జిల్లాలోనే అగ్రస్థానం సంపాదించిన సంస్థ తిరుమల విద్యా సంస్థలు భీమవరం. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయి. సంప్రదించండి తిరుమల విద్యా సంస్థలు భీమవరం. వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ క్లాస్ రూమ్స్, 100% ప్లేస్మెంట్స్తో దూసుకుపోతున్న సంస్థ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి 9704559988. 5 స్టార్ హాస్పిటాలిటీ, క్రూజ్ లేదా మాస్టర్ చెఫ్ అవ్వాలనేది మీ డ్రీమా? అయితే మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో. బ్యాచిలర్స్ ఇన్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ వీరి ప్రత్యేకత. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ రాజమహేంద్రవరం. టేక్వుడ్, రోజ్వుడ్ ఫర్నిచర్కి పెట్టింది పేరు శ్రీ గాయత్రి ఫర్నిచర్స్. మీకు ఇష్టమైన మోడల్స్లో ఫర్నిచర్ తయారు చేసిస్తారు. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ భీమవరం. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సూర్య సౌమిత్, డాక్టర్ కృష్ణ చైతన్య గార్లచే అన్ని రకాల కంటి సమస్యలకు అత్యాధునిక ఎక్విప్మెంట్తో పరిష్కారం లభిస్తుంది. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరం. డాక్టర్ ప్రియాంక వర్మ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్కి, అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక టెక్నాలజీతో పరిష్కారం లభిస్తుంది. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, ఎఫ్హెచ్పిఎల్, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనెస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక, జేపీ రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. బీబీఏ ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. బీబీఏ ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంపాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఎదురుగా, జేపీ రోడ్, భీమవరం. ఈరోజు మనం రాజమండ్రిలో లాల చెరువు దగ్గర ఉంటున్న సాయి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏ వెరైటీ డిష్ చేయాలో చేసి చూపిస్తారో తెలుసుకుందాం, పదండి. గోదావరి రుచులు సీజన్ 2లో భాగంగా మనం వచ్చేసాం సాయి గారి ఇంటికి. సో సాయి గారు రాజమండ్రిలో ఉంటారు. రాజమండ్రి నుంచి మాకు కాల్ చేశారు, వెంటనే వచ్చేసాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. అంత వినయం అక్కర్లేదు అండి. నమస్కారం అండి అని చెప్తున్నారు. ఫ్రీగా ఉండండి. అలాగేనండి.
నన్ను చూస్తుంటే మీకు భయం వేస్తుందా లేకపోతే ఏంటి? లేదండి, కొంచెం కెమెరా ఫీల్ ఉంది అంతే. కెమెరా ఫీల్ ఉంది, నన్ను చూసి మాట్లాడండి. ఓకే అండి. ఓకే, అంటే చూడలేకపోతున్నారా? అయ్యో అలా లేదు, బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారంట, ఏదో అడిగి ఎంచుకున్నట్టు ఉంది నాకు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? టైలరింగ్. టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎంతమంది పిల్లలు? మీ ఇద్దరు husband ఏం పిల్లలు. చేస్తూ ఉంటారు? ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే హస్బెండ్ జాబ్ చేస్తారు. ఓకే ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. మా కుకింగ్ షో చూస్తూ ఉన్నారా? చూస్తాను డైలీ. అది చూసారు కాబట్టి కదా మమ్మల్ని అవునండి. ఆ మాత్రం తెలీదు అనుకుంటున్నారు కదా. ఓకే ఓకే. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తుంటారు? నేను నాకు మూవీస్. తెలిసి ఖాళీ దొరకదు అనుకుంటా, ఎందుకంటే టైలరింగ్, ఇద్దరు పిల్లలు అన్నారు, అవునండి. ఇక వాళ్ళతోనే సరిపోతుంది, అంతేనా? అంతే. ఓకే, మరి మా కోసం ఈ రోజు ఏ రెసిపీ తయారు చేసి చూపిస్తారు? చికెన్ ఫ్రై మోమోస్. చికెన్ ఫ్రైడ్ మోమోస్. ఎస్. వావ్, నా ఫేవరెట్. ఓకే. అంటే మీకు రీసెర్చ్ చేశారా వెనకాల? యాంకర్ కి ఫేవరెట్ ఏంటో తెలుసుకున్నా. అవును. అవునంట. ఓకే, అయితే మోమోస్ తయారు చేస్తూ చాలా విషయాలు అడుగుతాను, మాట్లాడుకుందాం. ఓకే. ఓకేనా? టెన్షన్ పడద్దు. ఓకే. ఆ టెన్షన్ లో మీరు కర్రీ ఎక్కడ బాగా చేయరు, మోమోస్ అసలు నా ఫేవరెట్ కదా, మోమోస్ ఎక్కడ బాగా చేయరు అనిపిస్తుంది. లేదు అలా లేదు, బాగానే బాగా చేస్తాను. చేస్తారా? అయితే సరే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అయితే స్టార్ట్ చేసే ముందు తయారు చేసే కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ మోమోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కారం, వెల్లుల్లి, పసుపు, మైదాపిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఆయిల్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. సాయి గారు, ఫస్ట్ ఏం చేసుకోవాలి? కళాయి పెట్టుకోవాలి. అలా పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్. చికెన్ వేసి. ఓకే, ఎంత చికెన్ తీసుకున్నారు? పావు కిలో. పావు కిలో చికెన్. వాటర్. ఓకే, పసుపు. పసుపు. ఫస్ట్ చికెన్ని ఉడికించుకోవాలి, బాయిల్ చేయాలి. ఓకే, పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్. ఓకే, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ బాయిల్ చేసే చికెన్లోనే ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మిక్సీ చేసి అప్పుడు చేయాలి. ఓకే ఓకే, ఫస్ట్ ఇది బాయిల్ బాయిల్ చేయాలి. చేయాలి. చెప్పండి సాయి గారు, మీ పేరేంటి? అంటే సాయినా ఫ్రంట్ బ్యాక్ ఏమైనా ఉందా? నాగసాయి. నాకు సాయి. నాగసాయి. ఓకే, అందరూ సాయిని పిలుస్తూ అందరు సాయిని పిలుస్తారు. అందరికి మీ సాయి. మదర్ వాళ్ళది ఎక్కడ? తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాడు. ఓకే ఓకే, మీరెంతమంది? ఇద్దరు, అన్నయ్య నేను. ఓకే, తను ఏం చేస్తున్నారు? హైదరాబాద్ జాబ్. ఓకే ఓకే, మీకు ఇద్దరు పిల్లలు అంటున్నారు కదా, అవునండి. ఎవరెవరు అంటే? పాప బాబు. పాప ఏమో 5th క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 3rd క్లాస్ చదువుతున్నాడు. ఓకే ఓకే, ఫుల్ అల్లరి చేస్తారా? బాగా అల్లరి చేస్తారు. పాప సైలెంటే కానీ బాబు చాలా అల్లరి చేస్తాడు. ఈ జనరేషన్ కిడ్స్ అంటే ఇంకా అల్లరి కామన్. బాగా ఎక్కువ. వంటలు బాగా చేస్తూ ఉంటారా? బాగా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అత్తయ్య గారు. అలా వచ్చేసిందా? ఎవరి దగ్గర నేర్చుకోలేదా? అత్తయ్య గారు అమ్మ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఓకే, కొత్త కొత్త డిషెస్ ట్రై చేస్తూ ఉంటారు. కొత్త కొత్త అన్ని చూసి బీసీఎన్ టీవీ ప్రోగ్రామ్ లో చూసి అన్ని ట్రై చేస్తూ ఉంటాను. అన్ని చేస్తూ ఉంటాను. ఓకే, బీసీఎన్ రెగ్యులర్ గా చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తుంటాను. ఓకే, ఏం చూస్తుంటారు? న్యూసెస్, ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాను. ఓకే ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ అండి, మీరు కావా ఇచ్చారు కదా? లేదు పవన్ కళ్యాణ్. అనుకుంటున్నాను. లేదు పవన్ కళ్యాణ్. ఓకే, ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? అంతే. అన్నిటికీ ఇష్టం అంతే, ఎందుకంటే ఏం చెప్తావు అన్నట్టు. మూవీస్ చూసి అలా ఇష్టపడ్డాను అంతే. ఓకే, నేను సామాజిక సేవ చూసి ఇష్టపడ్డా. అవునా? ఓకే, ఒక డైలాగ్ చెప్తారా? అమ్మవద్దు. అమ్మో, ఎందుకు? డైలాగ్స్ రావు, చూడడం వరకే. చూడడం వరకే. ఓకే, చూసి ఆరాధించడం వరకే. అంతవరకే. మీ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. టిప్స్ చెప్తారా? ఆయిల్ మందారాకు వేసి నైట్ అంతా నానబెట్టి హెయిర్కి పట్టిస్తే మార్నింగ్ వాష్ చేసుకుంటే హెయిర్ బాగా. అంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు కదా. ఇన్స్టెంట్గా
ఇన్స్టెంట్గా కావాలి, తెరిచేలోపు పెరిగి అలా పెరగాలి అంటే ఆయిల్స్ అంతే. ఆయిల్స్ మంత్రాలు ఏమన్నా చెప్పచ్చు కదా. మంత్రాలు చింతకాయలు రావాలి, చింతకాయలు రాలవండి. ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలండి అలా? ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. ఓకే. పచ్చిది చేయొచ్చు, కానీ పచ్చిది చేస్తే స్మెల్ వస్తుంది కదా, ఇలా ఉడకబెట్టి చేస్తే ఏమీ రాకుండా. ఓకే. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ మిక్సీ పట్టాలి. వాటర్ అన్ని తీసి మిక్సీ పడితే అది పొడిపొడలాడుతూ వస్తుంది. ఓకే ఓకే. నేను ఒకసారి ట్రై చేశాను మిక్సీ పట్టడానికి. మా మమ్మీ బయటకు వెళ్ళిపోమంది, చికెన్ని మిక్సీ పడితే ఇంట్లో వెళ్ళిపోమంది. సో ఇంక బయట తిన్నవే. ఓకే. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? హైదరాబాద్ వెళ్తూ ఉంటారా? హైదరాబాద్ ట్రిప్స్ అన్నీ ఎక్కువ వెళ్తూ ఉంటాం. ఎక్కువ అయితే తిరుమల, తిరుపతి. ఓకే, ఇది అయిపోయింది. ఓకే ఓకే. ఇది బాయిల్డ్ అయిపోయింది. ఓకే. ఒక 5 minutes ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఓకే. మొత్తం ఈ వాటర్ అంతా తీసేసి మిక్సీ పట్టాలి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? నేనా ఫోన్లో చూసి నేర్చుకుని టీవీలో చేసి చూపిస్తున్నారు. ఓకే. మా బాబుకి బాగా ఇష్టం, అందుకనే చూసి నేర్చుకుని ఇంకా చేస్తున్నా. అవునా? ఓకే ఓకే. బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకుంటుంటారా? బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేస్తారా? బయట వాళ్ళకి స్టిచ్ చేస్తూ ఉంటారు. మాకు చేస్తారా? చేస్తామని కంపల్సరీ. ఓకే. మీరు ఏ రెసిపీస్ చేస్తూ ఉంటారు? అంటే స్వీట్స్, హాట్ అన్నీ చేస్తూ ఉంటారు? స్వీట్స్ ఎక్కువ చేస్తాం. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా రెసిపీస్ చేస్తాను. అంటే పాతకాలం వంటలు కూడా వచ్చా? మనకి అరిసెలు, బొబ్బట్లు, పోకుండ్లు మొత్తం అన్నీ చేస్తాను. పొంగడాలు లేదు, నేను బాగా చేస్తాను. అంటే 2-3 సార్లు, 3 కాదు 4-5 సార్లు ట్రై చేసి చేతులు కాల్చుకున్నాం. నేను పొంగడాలు అన్నీ బాగా చేస్తాను, పిండి వంటలు అన్నీ బాగా చేస్తాను. అవునా? అయితే నేర్పిద్దరు కానీ. అలాగే పక్కకి నాకు అన్నీ ఇప్పుడు మన బీసీ నేర్పించలేం కదా. అలాగే, తప్పకుండా. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? ట్రిప్స్ వెళ్తాం. రీసెంట్ ట్రిప్ ఏంటి? రీసెంట్ ట్రిప్ తిరుమల, తిరుపతి అంటే ఇష్టమా? బాగా. అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బాగా వెళ్తూ ఉంటాను తిరుపతి. ఇప్పుడు ఇది చల్లారింది, ఇది మిక్సీ పెట్టేసుకుందామా? ఓకే. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకున్న చికెన్ని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే టోటల్గా మొత్తం మిక్సీ పెట్టాలి, టోటల్గా మిక్సీ పెట్టేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని, ఓకే, మిక్సింగ్ బౌల్లో ఓకే ఇది మొత్తం వేసుకుని దీంట్లో ఆనియన్స్, ఓకే, చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. సరిపోతాయి. ఓకే. కొత్తిమీర, కొంచెం కారం, ఓకే, సాల్ట్ కొంచెం రుచికి సరిపోయింది సార్. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. కట్ చేసిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, కట్ చేసిన వెల్లుల్లి కూడా వేస్తాం. ఫ్లేవర్కి ఇవి తింటున్నప్పుడు బాగుంటుంది. పచ్చిమిర్చి, మిరియాల పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ వేసి మొత్తం మిక్స్ కలపాలి. మామూలుగా వెజ్ మోమోస్ అంటే వెజిటేబుల్స్ వేసుకుంటాము. దీంట్లో ఇంకా చికెన్ కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ వేయవసరం లేదు. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మైదా పిండి తీసుకుని
మైదాలో కొంచెం సాల్ట్ వాటర్ వేసి పిండిలా కలుపుకొని పూరి పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కలిపి పెట్టేసాను పూరి పిండిలాగా. దీన్ని మనం చపాతీ సైజ్ చిన్న చిన్న పూరి సైజ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకుని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలండి? మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది అండ్ పూరి రెడీ అయిపోయింది. ఓకే, ఆ పూరి తీసుకుని స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ లోగోలో బాండి పెట్టి ఆయిల్ వేడి చేద్దాము. స్టవ్ వెలిగించండి. బాండి పెట్టి ఆయిల్ వేడి చేస్తాము. మోమోస్ అంటే మనకి స్టీమ్తో కూడా చేస్తారు. ఇది ఫ్రై మోమోస్. ఓకే, స్టీమ్ అందరూ ఇష్టపడరు కదా, ఫ్రై అయితే పిల్లలు చక్కగా తింటారు కదా, అందుకని ఫ్రై మోమోస్. మీ పిల్లలు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? చికెన్. ఇద్దరు చికెన్ బాగా తింటారు. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి మీకు? 12 years. 12 years అయింది. ఓకే, అప్పటి నుంచి ఇక్కడే? అప్పటి నుంచి రాజమండ్రి. ఓకే, ఆయిల్ వేడెక్కుతుంది. లోపల మనం మోమోస్ రెడీ చేసుకుందాం. మనం పిండిని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ చేసిన దాన్ని స్టఫింగ్ మధ్యలో పెట్టుకోవాలి. స్టఫింగ్ని పెట్టుకోవాలి. మోమోస్ షేప్లో చేసుకోవాలి. ఏ షేప్ వచ్చినా పర్లేదు. నచ్చిన షేప్ మనం చేసుకోవచ్చు. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇవి వేద్దాం. ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. స్టఫింగ్ అంతా ఫ్రై ఎలా చేయాలి. కొత్త ఐటమ్స్ తయారు చేస్తే ఎవరికి ఫస్ట్ పెడతారు? మా పిల్లలే బాగా టేస్ట్ చేస్తారు. అంటే అది బాగుందో లేదో తెలుసుకోవడానికి మీ హస్బెండ్ కనుక్కున్నారు. మా హస్బెండ్ టేస్ట్ చేయరు, మా పిల్లలే టేస్ట్ చేస్తారు. అవునా? ఆయన దూరంగా ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు. అంతే కదా? అంతే. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. కుక్క తిప్పుకోకుండా అరేంజ్ మ్యారేజ్. అంత సీన్ లేదంటే అంత సీన్ లేదు. ఎవరికి సీన్ లేదు? మీకు మీ హస్బెండ్ ఇద్దరికీ లేదు. అందుకే అరేంజ్ మ్యారేజ్. మీకు గూడెం బాగా నచ్చిందా? పత్తిపాడు రాజమండ్రి నచ్చిందా? పుట్టిన ఊరు కాబట్టి నచ్చుతుంది. ఓకే, ఇంకా 12 years నుంచి ఇంకా రాజమండ్రిలో ఉండడం వల్ల ఇంకా అలవాటు అయిపోయింది. సావిత్రి గారు అంటే పుట్టిల్లు అంటే నాటిల్లు అన్నప్పుడు అన్నట్టు మీరు రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. పిల్లలకి హాలిడేస్ ఇస్తే వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం. గోల్డెన్ బ్రౌన్ కలర్. వంటలు బాగా చేస్తారు కదా మీరు. వంటల్లో ఏదైనా టిప్ చెప్పండి మాకు. నవ్వుతున్నారు, సిగ్గుపడతారేంటండి? టిప్స్ సడన్గా గుర్తు రావట్లేదు. ఎక్కువైతే ఏం చేయాలి చెప్పండి. బంగాళదుంప. బంగాళదుంప. ఓకే, ఇంకొకటి చెప్పనా నేను? మైదా పిండి ముద్ద చేసి వదిలితే అది కూడా పీల్ చేస్తుంది.
అది కూడా వేసేస్తారా? ఇది స్టఫింగ్ ప్లేట్ అదే సిమ్లో పెడతారా? కొంచెం సిమ్లో పెడతారా? డైలాగ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పండి. ఓకే, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్. ఓకే, చికెన్ మోమోస్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా, నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇంతకు నుంచి ఎప్పుడెప్పుడు తినేద్దామని చెప్పి. టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో బోన్లెస్ చికెన్ని తీసుకుని అందులో వాటర్, పసుపు, సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత చికెన్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుని ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, గరం మసాలా కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న పూరీలాగా చేసి ఈ కలుపుకున్న స్టఫింగ్ని ఈ పూరీల్లో ఉంచి మోమోస్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మోమోస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నోరూరించే చికెన్ ఫ్రైడ్ మోమోస్ రెడీ. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాళ్ల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, FHPL, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, NICU, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక JP రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు, ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు, ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. BBA ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. BBA ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంబాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, DNR కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్స్ ఎదురుగా, JP రోడ్, భీమవరం. తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. కాలింది కానీ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా వేడివేడిగా చాలా బాగుంటాయి.
నైస్. థ్యాంక్ యూ. మోమోస్ అయితే చాలా బాగా చేశారండి. ఇంత మంచి వంటకాన్ని మా బీసెంట్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అవునా, ఇప్పుడు వస్తున్నాయి మాటలు, ఫస్ట్ నుంచి రాలేదు, భయపడుతూ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి BCN గోదావరి రుచులు సీజన్ 2 ఎపిసోడ్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.